దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. పూర్వదినముల్లో గడిచినటువంటి దినములలో దేవుడు నీకు చేసినటువంటి మేళ్ళన్నిటినీ నువ్వు తలంచుకోవాలి. ఈ యొక్క సంవత్సరపు ఆఖరిలోకి మనం వచ్చి ఉన్నాం. ఈ యొక్క సంవత్సరపు ప్రారంభంలో మనం ఎలాంటి శ్రమలు అనుభవించామో, ఈ రోజున ఎంతటి ఆశీర్వాదాన్ని పొందుకున్నామో, దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి మనల్ని నడిపించారో ఆ యొక్క నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వదినములను జ్ఞాపకం చేసుకోవాలి. గడిచినటువంటి సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోవాలి, తలంచుకోవాలి. తరతరములను సంవత్సరములను తలంచుకున్నాము. నీ యొక్క తండ్రిని అడుగుము, నీ యొక్క పెద్దలను అడుగుము, వాళ్ళు నీకు చెప్తారు అని ప్రభు చెప్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుని మనం గమనించినప్పుడు, దావీదు భక్తుడు తన యొక్క చరిత్రలో, తన యొక్క జీవితంలో గడిచిన కాలంలో జరిగిన మేళ్ళన్నిటినీ, దేవుడు కాచి కాపాడినటువంటి కాపుదలన్నిటిని విషయమై దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. దావీదు అంతగా ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటంటే, ప్రియులరా, దేవుడు తనను కాపాడిన విధానాన్ని, ప్రతి పరిస్థితిలో కాపాడిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చేవాడు. 143వ కీర్తనలో దావీదు భక్తుడు అంటారు, చూడండి బైబిల్ గ్రంథం నుంచి 143వ కీర్తన 143:5వ కీర్తన. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. దేవునికి స్తోత్రం. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను ప్రభువా, నీ క్రియలన్నీ ధ్యానిస్తున్నాను. నీవు నా పట్ల చేసినటువంటి కార్యాలన్నీ నేను ధ్యానిస్తూ వచ్చాను. ఏ పరిస్థితిలో ఎలాంటి క్రియలు నా పట్ల జరిగించారో, ఏ విధమైనటువంటి కాపుదలను మీరు నాకు అనుగ్రహించారో, ఆ కాపుదలన్నిటిని విషయమై నేను స్తుతిస్తున్నాను అని దేవుణ్ణి ఎంతో కీర్తిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం కూడా మన జీవితాల్లో ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకు చేసినటువంటి మేళ్ళన్నిటి నిమిత్తమై దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది దేవుడు చేసిన కార్యాలని మర్చిపోతూ ఉంటారు. మనం అటువంటి వారి లిస్టులో ఉండకూడదు, కానీ దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నటువంటి దావీదు భక్తుని వలె మనం జీవించాలి. దావీదు భక్తుడు అంతగా ఆశీర్వదింపబడటానికి ఆయన యొక్క పూర్వదినములు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్క సమయంలో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని స్తుతించడం వలన దావీదు భక్తుడు దేవుడి నుంచి ఒక గొప్ప వాగ్దానాన్ని పొందుకున్నారు. ఏమనంటే, సూర్యుడు ఉన్నంతకాలము నీ యొక్క సంతతిలో ఒకడు నీ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఇశ్రాయేలు రాజ్యంలో, ఇశ్రాయేలు దేశంలో ఒకడు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు, పరిపాలన చేస్తారు అని ఏమండి దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనము దేవుని యెడల కృతజ్ఞత భావం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు.
దావీదు కృతజ్ఞత కలిగి ఉన్నందుకు, తన యొక్క మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నందుకు దేవుడు అంతటి గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. తరతరాలకు సరిపోయిన వాగ్దానాన్ని. దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యాలు, ఈ సంవత్సర కాలంలో నీ పట్ల చేసిన కార్యాలన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటిని బట్టి నువ్వు స్తుతించినప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తారు. రాబోయేటువంటి సంవత్సరంలో మరిన్ని మేలు ఆశీర్వాదాలతో నిన్ను నింపుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీలు దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోయి దేవునికి విరోధమైపోయారు. చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము, బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నిందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పూర్వదినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన యొక్క పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు. దేవుడు వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు, గద్దెరెక్కలపై నేను మోసుకొని వచ్చాను అని ఒక చోట వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో తన యొక్క కాపుదలను అనుగ్రహిస్తూ తను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగాన్ని ఆ విధంగా ఒక కేరింగ్ తీసుకొని, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంరక్షణ తీసుకొని వారిని నడిపించినప్పుడు ఆ యొక్క బాధ్యతను వారు, దేవుడు తీసుకున్న బాధ్యతను ఎవరిని తృణీకరించారు, మర్చిపోయారు. ఈ యొక్క చరిత్రలో ఎక్కడా జరిగినటువంటి కార్యాలు, ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ జరిగినటువంటి కార్యాలను వారి జీవితంలో వారు చూశారు. వారు చూసి కూడా వెంటనే మర్చిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మర్చిపోయి దేవుని మీద తిరుగుబాటు చేశారు. మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఇశ్రాయేలీలు మర్చిపోయారు, దేవుని దూరమైపోయారు. నేటి జీవితంలో, నేటి దినాల్లో ప్రియులరా, నువ్వు దేవుడి నుండి పొందుకున్న మేలు ఆశీర్వాదాలను మర్చిపోయావేమో. ఇక నుంచి ఆ విధంగా కాకుండా ప్రతిదినము ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలను గుర్తు తెచ్చుకుంటూ దేవుణ్ణి స్తుతించినప్పుడు ప్రతిదినము నూతనమైన మేలులతో దేవుడు మనల్ని నింపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సర కాలంలో, ఈ సంవత్సరం మొదటి నెల జనవరి 1వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ నెల 29వ తారీఖు వరకు దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును మనము జ్ఞప్తిలోకి తెచ్చుకుంటూ దేవుని స్తుతిస్తూ, ప్రభువా మీరు నన్ను కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నో మరణాపాయాలు మమ్మల్ని తప్పించారు, మరణ పంచుల్లో నుంచి మమ్మల్ని తప్పించారు, పాము కాటు తేలు కాటు నుంచి, భయంకరమైనటువంటి యాక్సిడెంట్ల నుంచి నన్ను తప్పించారు ప్రభువా, నీకు స్తోత్రాలని దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు రాబోయే సంవత్సరం మరింత నీకు ఆశీర్వాదకరంగా తన యొక్క రెక్కల నీళ్ళలో కాచి కాపాడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆ విధంగా కాకుండా మనము విస్మరిస్తూ దేవుని యొక్క కార్యాలను మర్చిపోయి, గతంలో కాపాడిన కాపుదలను మర్చిపోయి మనకి ఇష్టం వచ్చినట్లుగా మనము జీవించినట్లయితే మనము దేవుని యొక్క శిక్షను పొందుకునే వారముగా ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, కృపను పొందుకునే వారముగా ఉండాలి, కానీ ఆయన యొక్క శిక్షకు పాత్రులయ్యే వారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం గమనించాం. దావీదేమో దేవుని యొక్క క్రియలను, కార్యాలను జ్ఞాపకము చేసుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇశ్రాయేలీలేమో దేవుని యొక్క కార్యాలను మర్చిపోయారు, వారు జ్ఞాపకము చేసుకోలేదు.
దేవుని యొక్క కార్యాలను పొందుకున్నటువంటి వారు మర్చిపోయి దేవుని యొక్క శిక్షకు పాత్రులయ్యారు. మనం అటువంటి లిస్టులో ఉండకుండా దావీదు భక్తుల వలె దేవుణ్ణి స్తుతిస్తూ జీవిస్తూ ఉండాలి. దావీదు భక్తుడు తాను చేసేటువంటి పనిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. తాను గొర్రెల కాపరి, ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్న సమయంలో ఆయన దేవుణ్ణి తనదైన శైలిలో దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. నేను గొర్రెలకు కాపరిని, మంచి కాపరిని, నేను మంచిగా మేత ఉన్నటువంటి స్థలాల్లో నేను ఏ విధంగా అయితే తీసుకెళ్తానో నా దేవుడు కూడా నన్ను మంచిగా ఆత్మీయ ఆహారం ఉన్నటువంటి ప్రదేశాలకు నన్ను తీసుకెళ్తారు. ఆయన ఉండగా నాకు లేమి కలుగుతూ, నేను ఉండగా నా గొర్రెలకు లేమి కలుగుతూ, ఎందుకంటే వాటికి వరకు ప్రత్యేకమైన సంరక్షణ నేను ఎలాగూ తీసుకుంటానో నా దేవుడు కూడా నా కొరకు అలాగూ ప్రత్యేకమైన ఒక సంరక్షణ తీసుకుంటారు అని 23వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా తను చేస్తున్న పనిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో దావీదు భక్తుడు తాను స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా, నువ్వు ఇంతగా నన్ను హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడానికని దేవుని సన్నిధిలో దీనుడిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మేలు ఆశీర్వాదాలతో నింపుతూ ఉంటారు. మనం ఆ యొక్క పెద్దలని అడగాలి. అడిగినప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తావు. ఏమండి, తల్లిదండ్రుల్ని అడిగి, నాన్నగారు మీరు ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకున్నారు, ఎటువంటి సాక్ష్యము మీరు కలిగి ఉన్నారు, ఒకసారి నాకు చెప్పండి అని ప్రతి సందర్భంలో మనము మర్చిపోయిన ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ, తల్లిదండ్రులను అడుగుతూ, పెద్దలను అడుగుతూ మనము ఆ యొక్క కార్యాలను గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే చెప్తున్నాడు, నీ పెద్దలను అడుగుము, వారు నీకు చెప్తారు, నీ తండ్రిని అడుగుమో చెప్తారు. దావీదు భక్తుడు కూడా తన యొక్క పితరులను అడిగేవాడు. తాతగారు, మీరు ఇశ్రాయేలు దేశం నుంచి ఐగుప్తు నుంచి వచ్చారు కదా, వచ్చేటప్పుడు ఎలా వచ్చారు, మీ ప్రయాణం ఎలా సాగింది, సముద్రము అడ్డుంది, నదులు అడ్డున్నాయి కదా, ఎలా వచ్చారు అని అడిగినప్పుడు, మేము నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక సముద్రం అడ్డు వచ్చిందిరా, ఆ యొక్క సముద్రము అడ్డుగా ఉన్నప్పుడు వెనకాలేమో శత్రువులు తరుముతూ ఉన్నారు, మా నాయకుడేమో సముద్రం దగ్గర ఉన్నాడు, సముద్రం దగ్గరుండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ప్రభు సెలవిచ్చారు, నీ యొక్క కర్రను చాపు అన్నప్పుడు ఆ యొక్క కర్రను చాపగానే ఆ యొక్క సముద్రము 2 పాయలుగా విడిపోయింది. బలమైన గాలి వేచగా ఆ యొక్క నేలంతా ఆరిపోయింది. ఆరిన నేలలో మేము అవతలకి నడిచి వెళ్ళాము. ఆ తర్వాత శత్రువులు మా వెనకబడి వచ్చారు, తరుముతూ వచ్చారు. వారు సగంలోకి రాగానే మేము దాటిపోయాము. మేము దాటిపోగానే ప్రభు మరలా మోషేతో నీ యొక్క కర్రను చాపు అన్నప్పుడు ఆయన కర్ర చాపుగానే ఆ యొక్క విడిపోయిన సముద్రం మరలా కలిసింది. ఆ యొక్క శత్రువులంతా దాంట్లో పడి చనిపోయారా అని ఆ యొక్క విషయాన్ని దావీదు భక్తునికి వారి యొక్క తాతగారు వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఆ విధంగా పూర్వకాలంలో జరిగిన సంఘటనలు ప్రతి విషయాన్ని పూర్వీకుల ద్వారా తెలుసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవునిలో అంత ఆసక్తి కలిగి జీవించాడు కాబట్టి దేవుడు అంతగా హెచ్చించారు. దేవునికి స్తోత్రం. నీవు కూడా నీ యొక్క తల్లిదండ్రులను, నీ పెద్దలని, వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని, వారు దేవుని నుండి పొందుకున్న మేలు ఆశీర్వాదాలను నువ్వు అడిగి తెలుసుకొని, ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు రక్షించాడు, ఆ యొక్క పరిస్థితులన్నీ అడిగి తెలుసుకొని దేవుని స్తుతించినప్పుడు దేవుడు నిన్ను కూడా ఒక దావీదు వలె ఆశీర్వదించి ఘనపరుస్తారు. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఇంతవరకు ఎత్తబడిన వాక్యంలో మీరు ఉన్నారు, నీకు స్తోత్రాలు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినుచున్న బిడ్డల హృదయాల్లో నూరింతలుగా ఫలింపగినట్లు సహాయం చేయండి. మంచి నేలను పడిన విత్తనం ఏ విధంగా నూరింతలుగా ఫలించిందో అదేవిధంగా మీ యొక్క వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నూరింతలుగా ఫలింపగినట్లు సహాయం చేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.